అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 15వ తారీఖు డిసెంబర్ నుంచి 21వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహాల స్థితిని బట్టి చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 16వ తారీఖు నాడు సూర్యుడు ఒక్కొక్క రాశిని మారుతూ ఉంటాడు, 30 రోజులకు ఒకసారి. దాని వివరాలు మనం తెలుసుకుందాం. అలాగే ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే వృషభ రాశిలో గురువు, అలాగే కుజుడు వచ్చేసి కర్కాటక రాశిలో, కన్యా రాశిలో కేతు, అలాగే బుధుడు వృశ్చిక రాశిలో, సూర్యుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం వరకు ప్రయాణిస్తున్నారు. ఇలాగే ఈ సూర్యుని యొక్క స్థితి కానీ గమనించుకుంటే ప్రతి నెల కూడా చాలామంది మన తెలుగు పద్ధతిలో కాకుండా మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం, కర్కాటక మాసం, సింహ మాసం అని ఇలా ప్రతి మాసానికి సూర్యుడు ఎప్పుడైతే 16వ తారీఖు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారో ఆ మాసాన్ని మనం ఆ పేరుతో పిలుస్తుంటారో. అది అన్ని పౌరోహిత్యం చేసేవాళ్ళు, అన్ని కార్యక్రమాల్లో ఇది వాడేదే. అయితే ఎప్పుడైతే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తే 12 రాశుల్లోకెల్లా అత్యంత గొప్పది ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించడం. ధనుస్సు రాశి గురువుకి సంబంధించిన రాశి. ఈ రాశిలోకి గురువు సూర్యుడు మంచి స్నేహితులు అన్నమాట. ఆ కలయిక ఎప్పుడైతే మొదలవుతుందో దీన్ని ధనుర్మాసము అంటారు. ధనుర్మాసం అంటే ప్రపంచంలోకెల్లా చాలామందికి తెలిసినటువంటి గోదాదేవి యొక్క వ్రతకల్పము 1 నెల రోజులు ఉంటుందన్నమాట. ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ధనుర్మాసం మొదలైంది అని చెప్పి తిరుప్పావై అనేటువంటి 30 పాసురాలని రోజుకొక పాసురాన్ని చదువుతూ జనవరి 14వ తారీఖు నాడు గోదాదేవి కళ్యాణం చేస్తారన్నమాట. ఒక ఆళ్వారులు అంటే గోదాదేవి ఆండాలమ్మ తన యొక్క జీవిత లక్ష్యం కేవలం నారాయణుణ్ణి వివాహం చేసుకోవాలి అనే తపనతో ఆవిడ చేసినటువంటి ప్రయత్నమే ఈ తిరుప్పావై 30 పాసురాలు. ఈ 30 పాసురాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చదివితే అద్భుతంగా ఉంటుంది. అసలు భగవంతుడి యొక్క లీలల్ని ఇంత పిహెచ్డి చేసి ఇంత అద్భుతంగా చెప్పగలరా? దీనికి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు, వేదాలు, ఉపనిషత్తులు ఏవి పనికిరావు. ఈ 30 పాసురాలు దాని అర్థం చదువుకుంటే కృష్ణుడితో మనం ఏకమైపోయి ఆయనతోనే మనం ఉండడం అనేది అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ప్రతి రాశిలో మనం తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళందరికీ 15వ తారీఖు డిసెంబర్ నుంచి 21వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా చెప్పినట్టు సూర్యుడు ఈ వారంలో అంటే ఇక్కడ ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇది అష్టమ స్థానం అవుతుంది వృషభ రాశి వాళ్ళకి. అష్టమ స్థానం అనేది కొంచెం కష్టమైనటువంటి సమస్యే. 15 డిసెంబర్ నుంచి 15 జనవరి వరకు కూడా సూర్యుడు అష్టమంలోనే ఉంటాడు. కాబట్టి దీనిని అష్టమ స్థితి సూర్యుడి వల్ల విలువైన వస్తువులు కానీ ఆస్తులు కానీ కొనడం కానీ అమ్మడం కానీ జరిగితే బాగా నష్టానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన చాలామందికి ఉంటుందన్నమాట ఈ టైంలో. కాబట్టి అష్టమ సూర్యుడి యొక్క ప్రభావం నుంచి బయటపడాలంటే రోజు ఆదిత్య హృదయాన్ని వృషభ రాశి వాళ్ళు చదువుకోవడం ఎంతైనా మంచిది. అలాగే ధన ఆదాయం కానీ చూసుకుంటే ఈ వారంలో మంచి ధన ఆదాయాన్ని కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. అన్ని రకాలుగా మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. డబ్బుకి ఏమాత్రం ఇబ్బంది రాదు. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉండి విందులు వినోదాల్లో పాల్గొంటూ సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఖర్చులు కూడా బాగా చేస్తారు అని చెప్పాలి విందులకు వినోదాలకి. అలాగే మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి బంధువులతో స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ సహకారంతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. సంతానం విషయంలో వాళ్ళ చదువుల గురించి విదేశీ యానాలు, విదేశీ చదువులలో వాళ్ళకి అనుకున్న విశ్వవిద్యాలయాలు కావచ్చు, సబ్జెక్టులు కావచ్చు ఖచ్చితంగా దొరుకుతాయి. సుఖవంతమైన ప్రయాణాలతో, తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించడం వల్ల జీర్ణక్రియకి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉంటుంది అని సూచన. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి.
రుణాన్ని ఎలా తీర్చాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. భార్య భర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి బాగుంటారు. ఇంకా కూడా బాగుండాలి అంటే రోజు సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకోవటం, నరసింహస్వామిని కొలవటం, కుజమంత్రాన్ని జపించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారము, పెద్దల సహకారము, దానివల్ల వాళ్ళ నుంచి వచ్చే ఆదాయము, ఆస్తులు రావటం, ధర్మ మార్గాన్ని పాటిస్తూ ముందుకెళ్ళటం, అదృష్టాన్ని కలిగి ఉంటారన్నమాట. ఉద్యోగంలో కానీ చూసుకుంటే మంచి భవిష్యత్తు కనిపిస్తూ ఉంది. పెద్దల ఆశీస్సులతో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు బాగా లభిస్తాయి. అనుకున్న ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయని చెప్పి చాలా క్లియర్గా చెప్పొచ్చు. వ్యాపార విషయానికి వస్తే వృషభ రాశి వాళ్లకు వ్యాపారంలో మంచి ఆదాయం ఉంటుంది. లాభాలు బాగా ఉండడం వల్ల కుటుంబంలో సంతోషాన్ని కలిగి వృషభ రాశి వాళ్ళు ఆనందంగా గడుపుతారు. ఈ వృషభ రాశి వాళ్ళందరికీ ఖర్చుల విషయానికి వస్తే కుజుడి యొక్క అనుగ్రహం వల్ల అనవసరమైన ఖర్చులన్నీ బాగా తగ్గించుకుంటారు. అవసరం ఉన్న ఖర్చులే చేస్తారు. ఈ వారంగానే చూసుకుంటే సూర్యుడి యొక్క స్థితి అష్టమంలో ఉండడమే ఈ రాశి మొత్తానికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. ఇకపోతే కుజుడు నీచ స్థితిలో ఉండి తృతీయ స్థానంలో ఉండడం కూడా భార్యాభర్తల మధ్య గొడవలకి ఆస్కారానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని పరిహారం కూడా చెప్పాను, సూర్యుడి పరిహారం చెప్పాను. అసలు మీ జాతకం ఎలా ఉంది, అందులో మీ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ దశ జరుగుతుంది తెలుసుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేసి అన్ని సందేహాలకు పరిష్కారాలు కూడా మేము చెప్పడం జరుగుతుంది. చాలా సింపుల్గా చెప్తాం కాబట్టి మా ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని చెప్పేసి పెట్టుకోవటం జరిగింది. తప్పకుండా మీరు మా సేవల్ని వినియోగించుకోండి. గురుదక్షిణ ఉంటుంది, అది ఎలా పే చేయాలో చెప్తాను. ఈ వారం మొత్తం మీద కూడా శుక్రుడి యొక్క మంత్రాన్ని బ్రహ్మాండంగా చదువుతూ లక్ష్మీ అమ్మవారిని ఎవరైతే బ్రహ్మాండంగా కొలుస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ వృషభ రాశి వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారని తెలియజేస్తూ జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.